నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి చైనా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రేడార్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది కూడా సీబెడ్ కోసం. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు సముద్రం లోపల యూజ్ చేస్తూ ఉంటారో వాటిల్లో అన్నమాట. మనం వీటిని జలాంతర్గాములు అంటాం. సో జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో ఆ జలాంతర్గాముల్లో వాడడానికి కోసం, అంటే నీటి అడుగును బాగాన ఉపయోగించే వాటిలో వాడడం కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి రేడార్ని వాళ్ళు ఉపయోగించనున్నట్లుగా తెలియజేశారు అనమాట. బట్ మనకి జనరల్గా తెలుసు, వాటర్ లెవెల్ ఇక్కడ ఉంటే వాటర్కి ఇక్కడ ఒక జలాంతర్గామి ఉంటుంది. సో జలాంతర్గామి ఏ విధంగా అంటే ఈ సర్ఫేస్కి అండ్ పైనకి కొంతవరకు సిగ్నల్స్ అనేవి పంపిస్తూ ఉండి, సో చుట్టుపక్కల కనుక ఏదన్నా శత్రువులకు సంబంధించినటువంటి జలాంతర్గామి కానీ వాహనాలు కానీ ఏమన్నా ఓడలు కానీ వచ్చినప్పుడు ముందుగానే సెన్స్ చేసి కనిపెడుతుంది అనమాట. బట్ ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి స్పెషల్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళ యొక్క రేడార్ యొక్క క్యాపబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఎందుకోసం అంటే టు డిటెక్ట్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది వాళ్ళు స్పెషాలిటీగా తీసుకొని వచ్చారు. ఏ విధంగా అంటే ఇది నీటి అడుగునున్నటువంటి వేరే జలాంతర్గాములే కాదు, అండ్ నీటి పైన కొంత ఎత్తులో ఉండేటువంటి ఓడలే కాదు, నీటి యొక్క ఉపరితలం పైన ఏదైనా హెలికాప్టర్లు కానీ ఎయిర్ క్రాఫ్ట్లు కానీ ప్రయాణించినా కూడా ఆ యొక్క జలాంతర్గామి కనుక్కోగలుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి రేడార్ ద్వారా. అండ్ చైనీస్ సైంటిస్టులు తయారు చేసినటువంటి ఈ రేడార్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్టిట్యూడ్ లెవెల్ అనేది నియర్లీ 5000 మీటర్ల వరకు కూడా అది ఇవ్వగలుగుతుంది. అండ్ దాంతోపాటు అది 1000 మీటర్ల డెప్త్ వరకు కూడా తన యొక్క సిగ్నల్స్ తోటి ఏ యొక్క ఎలిమెంట్ ఉన్నా సరే నీటి అడుగున కూడా అది కనిపెట్టగలుగుతుంది అనమాట. ఫ్రమ్ ఏ డెప్త్ ఆఫ్ 1000 మీటర్స్. ఎలా అంటే సో ఇది కనుక సీ లెవెల్ అయితే, అంటే వాటర్ లెవెల్ కనుక అయితే సీ లెవెల్గా ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక మన జలాంతర్గామి లో ఉన్నటువంటి రేడార్ అనేది వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇది కనుక నీటి అడుగున ఒక 1000 మీటర్ల లెంత్ వరకు కూడా ఉన్నటువంటిది కనుక్కోగలుగుతుంది. అంటే ఇంత లోపల ఉన్నా కూడా అది ప్రయోగించడానికి వీలుగా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు నీటి పైన ఒక 5000 మీటర్ల ఎత్తులో కనుక ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ కనుక ప్రయాణిస్తూ ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రేడార్ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ దీని వల్ల ఏంటంటే ఈ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, జలాంతర్గాములు ఏవైతే ఉన్నాయో వాటి క్యాపబిలిటీ అనేది బాగా పెరగబోతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎప్పుడైనా సరే ఇలాంటివి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏవైతే జలాంతర్గాములు వినియోగిస్తున్నారో అవి ఎందుకోసం అంటే శత్రువుల నుంచి మన దేశానికి రక్షణ కల్పించుకోవడం కోసం. సో అలాంటి టైంలో మనకి శత్రువులకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కనుక ఇక్కడ వస్తూ ఉన్నాయి అనిపిస్తే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలు కలుగుతుంది అనమాట. ముందుగానే ఇలా జలాంతర్గామికి సంబంధించినటువంటి రేడార్లోనే అవి కనిపిస్తాయి అన్నమాట. సో అవి ఈజీగా మనకి యుద్ధ సమయంలో ఉపయోగపడబోతున్నాయి. అండ్ నార్మల్గా యూజ్ చేసేటువంటి మన కన్వెన్షనల్ రేడార్ సిస్టమ్స్ కన్నా కూడా దీనిలో అడ్వాన్స్డ్గా ఉండేటువంటి అకోస్టిక్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే నీటి పైన మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ నీటి పైన ఎప్పుడైనా నీటి వాటర్ లెవెల్ అనేది ఎప్పుడు డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. సో నీటి పైన వాటర్ లెవెల్ అనేది సీ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది చాలా డిస్టర్బెన్స్ ఉన్నా సరే చాలా యాక్యురేట్ గా ఎయిర్ క్రాఫ్ట్లు కనుక నీటి పైన వెళ్తున్నా సరే ఈ రేడారు తన యొక్క సిగ్నల్స్ తోటి కనుగొగలుగుతుంది. సో ఇంత అత్యాధునికమైనటువంటి రేడార్ తయారు చేసినారంటే చైనాకు సంబంధించినటువంటి సైంటిస్టులు. ఇండోర్ అండ్ ఉదయ్పూర్ ఈ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్ లో జాయిన్ చేయడం జరిగింది. ఏంటి ఆ 2 నగరాల యొక్క స్పెషాలిటీ ఏంటి, ఆ వాటిని ఎందుకు ఈ వెట్లాండ్ సిటీస్ లిస్ట్ లో జాయిన్ చేయడం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే ఇండోర్ అండ్ ఉదయ్పూర్ ఈ రెండింటిని మనకి ఉన్నటువంటి వెట్లాండ్ సిటీస్ లిస్ట్ లో జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట, అండ్ ఉదయ్పూర్ వచ్చేసి రాజస్థాన్. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ సిటీని అండ్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ని రెండింటిని కలిపి గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్లో జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇండోర్ అండ్ ఉదయ్పూర్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని 31 నగరాల జాబితా అనమాట. ఏంటంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెట్లాండ్స్ ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలుగా నగరాలుగా గుర్తించబడినటువంటి వాటిల్లో ఒక 31 మాత్రమే ఎక్కువగా గుర్తించడం జరిగింది గ్లోబల్ వెట్లాండ్స్ అక్రిడిటేషన్ లిస్ట్లో.
దానిలోనే మన దేశంలో ఫస్ట్ అన్నమాట. వేరే దేశాల్లో చాలా చోట్ల గుర్తించారు. మన దేశంలో ఫస్ట్ టైం ఇండోర్ ప్రాంతాన్ని అండ్ ఉదయపూర్ ప్రాంతాన్ని కలిపి ఈ రెండింటి నగరాల్ని వెట్లాండ్స్ సిటీస్ లిస్ట్లోకి జాయిన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇండోర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఇండోర్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి లేక్ ఉంది. అది ఏంటంటే సిర్పూర్ లేక్ అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి సిర్పూర్ లేక్ ఒకటి. ఇండోర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఆ నగరము స్వచ్ఛత ప్రాంతంగా గుర్తించబడింది. అండ్ చాలా ఇన్నోవేటివ్ పాలసీస్ కూడా ఆ నగరంలో ఉన్నాయన్నమాట, ఇండోర్ నగరంలో. అండ్ ఈ సిర్పూర్ లేక్ ఏదైతే ఉందో అది ఒక రామ్సార్ సైట్ అన్నమాట. అందువల్లే ఈ యొక్క ఇండోర్ ప్రాంతాన్ని వెట్లాండ్ సిటీస్ లిస్ట్లోకి జాయిన్ చేశారు. అండ్ దాంతోపాటు ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ నగరం ఏదైతే ఉందో దాన్ని సిటీ ఆఫ్ లేక్స్గా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ సిటీ ఆఫ్ లేక్స్ ఏదైతే ఉందో దానిలో 5 లేక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఒక్క ఊర్లోనే 5 ఉన్నటువంటి 5 వెట్లాండ్స్ అనే చిత్తడి నేలలు అనేవి అక్కడ ఉన్నాయి. సో పిచోలా, ఫతే సాగర్, రాంగ్ సాగర్, స్వరూప్ సాగర్ అండ్ దూద్ తలై ఇవి 5 ఉండటం వల్ల ఉదయ్పూర్ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ లేక్స్గా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ 2 కారణాల వల్ల ఇండోర్ ప్రాంతం అండ్ ఉదయ్పూర్ ప్రాంతం రెండింటినీ కలిపి గ్లోబల్ వెట్లాండ్స్ లిస్ట్లోకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మోడీ గారు ఉత్కర్ష్ ఒడిశా అనేటువంటి కాన్క్లేవ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ఉత్కర్ష్ ఒడిశా ఏదైతే ఉందో అది మేక్ ఇన్ ఇండియా ఒడిశాలో భాగంగా తీసుకొని వచ్చారనమాట. సో ఉత్కర్ష్ ఒడిశా అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మనకి నేమ్లోనే అర్థమైపోతుంది, ఒడిశా రాష్ట్రం. సో ఇది ఎందుకోసం అంటే మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఒడిశా అనేటువంటి తీర్మానంతో థీమ్ తోటి దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసినారంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్లో ఉన్నటువంటి జనతా మైదాన్లోనే దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. కోసం అంటే ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు ఆ యొక్క రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసమే ఉత్కర్ష్ ఒడిశా అనేటువంటి ఒక సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మన దేశం ఇక మీదట ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అండ్ పూర్వోదయ విజన్ అంటే మనం ఇక ఫ్యూచర్లో మన విజన్ 2047 ఏదైతే వికసిత భారత్ అనేది చూస్తూ ఉన్నామో దానిలో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి ఒడిశా ప్రాంతాన్ని ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా అంటే పెట్టుబడులని ఆకర్షించే నగరంగా రాష్ట్రంగా మార్చడమే ప్రాతిపదికన ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ సీఎంగా ఉన్నటువంటి మోహన్ చరణ్ మజ్హీ గారు ఈ యొక్క మీటింగ్లో అధ్యక్షత వహించారు. అండ్ దీని ఉత్కర్ష్ ఒడిశా ప్రోగ్రామ్ ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులని ఆకర్షించడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.